సో అన్న అసలు ప్రెజెంటేషన్ ఇచ్చారా? అసలు చెనగన్ దయాకర్ అందుకే పిలిచారు మమ్మల్ని అన్నారు. మరి ప్రెజెంటేషన్ ఇచ్చారా లేదా? యాక్చువల్‌గా ఇక్కడ ఈరోజు ర్యాలీ కోసం వచ్చాము. అతను శనగనే దయాకర్ గారు కూడా మమ్మల్ని కలవండి. మీరు ఖచ్చితంగా మాకు మీ రిప్రజెంటేషన్ తీసుకుంటామన్నారు. కరెక్ట్‌గా మేము ఇచ్చేలోపు వెళ్ళిపోయారు మేడం. అంటే వెళ్ళిపోయారా? అంటే ఇతను అరెస్ట్ ఎందుకు చేసారా? వెళ్ళిపోయారు యాక్చువల్‌గా ఇతనే డ్రామా చేసుకున్నాడు. మేము ఏదో చేస్తున్నారు, మేము ఏదో ఇబ్బంది చేస్తున్నట్టు గత ప్రభుత్వాన్ని తిడుతున్నప్పుడు మమ్మల్ని పోలీసులు పట్టుకోవాలని ఏదో డ్రామా చేసి వెళ్ళిపోయారు. మేము ఫస్ట్ అడిగినప్పుడు ఏం చేసినాం, వాళ్ళు తీసుకుంటా అన్నారు. ఏది రిప్రజెంటేషన్ తీసుకుంటా అన్నారు అతను. ఏది దయాకర్ గారు. నేను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను తీసుకుంటా అన్నారు. ఇచ్చేలోపే అది ఏదో డ్రామా చేసి వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏంది? మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి వచ్చినవా నువ్వు? లేకపోతే దేనికోసం గత ప్రభుత్వాన్ని తిట్టడానికి వచ్చినవా నువ్వు? ఎవరి కోసం వచ్చినావు నువ్వు? గత ప్రభుత్వం వచ్చినావు, కేటీఆర్ని తిట్టినావు, గత ప్రభుత్వాన్ని తిట్టినావు, ఏదో పోలీసులతో ఏదో డ్రామా చేపించుకొని వెళ్ళిపోయారు. మీరు ఏం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నలుగురు లేరు వెనక మేడం. దయాకర్ వెనక ఎంతమంది ఉన్నారు? మీరు కూడా మీడియా కూడా మీరు ఆలోచించండి. ఎంతమంది ఉన్నారు మీరు వెనక? మీరు ఏదో నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల పక్షపాతి కాంగ్రెస్ అంట. పక్షపాతి ఉన్నప్పుడు అన్ని డిమాండ్ నెరవేర్చండి. మీరు ఖచ్చితంగా డిమాండ్ నెరవేర్చండి. సరే, మీకు 4-5 డిమాండ్లు ఉన్నాయి. దాంట్లో ఏది కుదరదు, కుదిరింది చెప్పండి. మెయిన్ మేడం, ఇందాక ఈ రోజు దేనికోసం వచ్చామంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కొంచెం ఎన్ని ఉంటే అన్ని పెంచండి. గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించండి. ఎందుకంటే గ్రూప్ 3, గ్రూప్ 2 రెండు సిలబస్ ఒకటే కాబట్టి డిసెంబర్లో నిర్వహిస్తే నేను గ్రూప్ 1 క్వాలిఫైడ్ మేడం. గ్రూప్ 1 రాసుకోవాలిగా. ఇప్పుడు గ్రూప్ 1 రాసుకోవాలి. 3 నెలలు టైం ఉంది. గ్రూప్ 1 రాసుకుంటా, ఇంకో 1 మంత్లో గ్రూప్ 3 రాసుకుంటా, ఇంకో 1 మంత్లో గ్రూప్ 2 రాసుకుంటా. ఇప్పుడు నువ్వు గ్రూప్ 2 పెట్టడం వల్ల నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రూప్ 1 రాయలేను. ఎందుకు రాయలేనంటే నేను గ్రూప్ 2 వస్తుందో రాదో అని గ్రూప్ 3 ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అంటే దీనివల్ల నేను గ్రూప్ 1 లాస్ అవ్వాల్సి వస్తుంది. కనీసం ఆలోచించి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించగలని నా యొక్క మనవి. అంటే ఇప్పటిదాకా మీరు స్ట్రైకులు చేశారు, లేకపోతే టీజీపీఎస్ ఏదైతే ముట్టడి చేశారు, రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు, ఏడి కాడికి వెళ్తున్నారు, ఎమ్మెల్యేలను కనుస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు లేకపోతే ఇంకెవరైనా ఉంటే వాళ్ళని గవర్నమెంట్ సైడ్ నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా అది కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా నిరాహార దీక్షలు చూస్తున్నాం. ఆమర నిరాహార దీక్షలు ఇప్పటికీ 3 చేశారు. ఈ రోజు బక్క జడ్సన్ గారు కూడా డిశ్చార్జ్ అయ్యారు. అసలు దీని మీద అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? గత ప్రభుత్వం ఎలా ఉందంటే మేడం, యాక్చువల్గా మేము ఇన్ని అయితే చేయలేదు 10 సంవత్సరాల్లో. అతను లీగల్ చేసిండు, తర్వాత ఆ పోస్టులు అమ్ముకున్నారని కొన్ని గాసిప్స్ వచ్చినాయి. అవన్నీ చాలా చేసిరు వాళ్ళు. గత ప్రభుత్వం మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టలే. మాకు మోసం చేసిందిలే కానీ ఇంత ఇబ్బంది పెట్టలే. మేము ఏదైనా చేస్తే మాత్రం దానికి ఖచ్చితంగా రెస్పాండ్ ఇస్తుండే. మీరు మహబూబ్ నగర్లో వచ్చి ఈ నిరుద్యోగులు ఏదో చెప్పిర్రు, గలీజ్గా నిరుద్యోగుల గురించి గలీజ్గా మాట్లాడారు, వెనక రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పారు. మేమే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, మేమే కేటీఆర్ దగ్గరికి వెళ్ళాం, మేమే బీజేపీ దగ్గరికి వెళ్ళాం, మేమే కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ మేము ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళాం. మీ మంత్రి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యేల దగ్గరికి మేము పోయినాం. ఖచ్చితంగా మీరు రెస్పాండ్ ఇవ్వలేదు. ప్రజాభవన్లో చూడండి గ్రూప్ 2 అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయో, ఖచ్చితంగా మీరు ఎన్ని వచ్చినాయో చూడండి. పోస్ట్ పోన్ చేయండి, పోస్టులు పెంచండి అని ఎన్ని అప్లికేషన్ మీరు చూడండి. మీరు స్పందించినందుకు మేము అందరి దగ్గర పోయినాం. గత ప్రభుత్వంలో కూడా మీ దగ్గరకు వచ్చినాం, మీతో పోరాడినాం మేము. మీరు రాజకీయ నాయకులు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, తర్వాత వీళ్ళందరూ ఎవరో చేస్తున్నారు, వెనక ఎవరో ఉన్నారని మీరు ఆలోచించకండి. 5.5 లక్షల మంది అందరు రాజకీయ నాయకులు కాదు. అంటే ఒకటి ఏం వస్తుందని అంటే ఆల్మోస్ట్ చర్చ అయింది అని అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పింది, కేటీఆర్ అండ్ హరీష్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి ఆమర నిరాహార దీక్ష చేస్తేనే మేము పోస్ట్ పోన్ చేస్తామో అని. అంటే ఏంది ఇది? ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి అంటారా? పొలిటికల్ ఈగో. కరెక్ట్ చెప్పారండి మేడం. అతను ఏదో ఈగో, అప్పుడు ఏదో 10 సంవత్సరాలు పాలించడం మాకు ఇబ్బంది అయిపోయిందని నువ్వు ఈగో కోసం మాట్లాడుతున్నావు తప్ప దీని గురించి ఏం లేదు. అతను ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వచ్చి మాట్లాడమని మీరు చెప్తున్నారు కదా, మీరు ఇక్కడ వచ్చి దీక్ష చేయమంటున్నారు కదా, నీటి కోసం ఎన్ఎస్యుఐ ఏది మీ కాంగ్రెస్ వాళ్ళు మీరు నీటి కోసం చాలా గొడవ చేస్తున్నారు. మీరు చేయండి దీక్ష ఢిల్లీకి పోయి. రేవంత్ రెడ్డి గారే కూర్చోండి, స్వయాన సీఎం అని చెప్పుకుంటారు, నేషనలే కాదు ఇంటర్నేషనల్ అనుకుంటుంది. మీరు చేయండి అక్కడ పోయి దీక్ష. ఎందుకండి పనికి మాలిన మాటలు? మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అన్ని కుదరట్లేదు. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 అనే ఇష్యూ ఒకటి చేయండి, ప్రశాంతంగా ఉంటాం మేము. ఎందుకంటే గ్రూప్ 1 రాసుకుంటాను నేను ప్రశాంతంగా, గ్రూప్ 3 రాసుకుంటాను, గ్రూప్ 2 రాసుకుంటాను అని పనికి మాలిన మాటలు మాట్లాడకండి. ఏదో బురద జల్లకండి. 5 లక్షల మంది స్టూడెంట్స్ ఇంటూ 50 మంది వేయండి. ఒక అభ్యర్థి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా, ఒక అభ్యర్థి 100 మందిని మార్చగలడు. ఒక గ్రూప్స్ అభ్యర్థి సామాన్యుడు కాదు, మీకంటే చాలా తెలివితేటలో ఉన్న వ్యక్తి. అతను జాబ్ కోసమని ఇంత చేస్తున్నా కానీ రాజకీయాలు దిగితే వేరేలా ఉంటుంది. ఈ 5 లక్షల మంది స్టూడెంట్స్ ఖచ్చితంగా 100 మంది కాకపోతే 50 లక్షలు మార్చుకోండి. మీరే చూడండి ఒక లాజిక్. సరే మెయిన్ గ్రూప్స్ గురించి చెప్తున్నా. 5 లక్షల మంది వేసుకోండి, 30 లక్షలు 5 లక్షల మంది ఇంటూ 50 మంది అంటే 2.5 కోట్ల మంది. 60-70% ఆనే ఓట్లు వస్తున్నాయి. నేనే మార్చిన మా ఊర్లో 250 మంది ఓట్లని నేనే మార్చిన. నేను 250 ఓట్లు నేనే తెచ్చేటట్టు చేసిన. మీరు ఆలోచించండి. ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 మాత్రం మా దౌర్భాగ్యానికి
గ్రూప్ 2 పోస్టులు ఈ పోస్టులు మేము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో కలుపుతున్నాం. మేము ఇప్పుడు ఇవ్వం అనుకుంటే కనీసం పనికిమాలిన ప్రభుత్వం అనుకొని కనీసం గ్రూప్ 2ను మాత్రం ఖచ్చితంగా మీరు డిసెంబర్లో నిర్వహించేటట్టు మెయిన్ ప్రధాన డిమాండ్. ఒకవేళ చేయకపోతే మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తున్న 100% మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి నా మాటని. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కానీ మీరు సీఎంలో ఉండరు. నేను 100% చెప్తున్నా, కాంగ్రెస్ ఉంటుంది కానీ సీఎంలో మీరు ఉండరు. అంటే ఒక మీరు నిమిషం ఆగండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కానీ సీఎం ఉండరు అని అన్నారు కదా. ఈవెన్ ఇప్పుడు మీ మినిస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళైనా మీ సైడ్ ఆలోచించి న్యాయం చేస్తున్నారా? మరి ఎందుకు ఒక క్వశ్చన్? అదే నేను మీరు చెప్పింది కరెక్టే. యాక్చువల్గా ప్రతి మంత్రి కలిసినాం, ప్రతి మంత్రి మాకు రిప్రజెంట్ ఇవ్వట్లేదు. నేను అనేది ఒక చిన్న మిస్టేక్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న తప్పు. కాంగ్రెస్ ఉంటుంది కానీ మీరు ఉండరు. కాంగ్రెస్ ఉంటుంది కానీ మీరు ఉండరు. ఎందుకంటే మీరు సీఎం పొజిషన్లో ఉండరు. ఇక ఎవరిని నమ్మరు. మిమ్మల్ని కేసీఆర్ గారినైనా ఇంకో 10 సంవత్సరాలు నమ్మిరు. మీకు 5 సంవత్సరాలు నమ్మడం కూడా కుదరట్లేదు. భారతదేశ చరిత్రలో నేను 100% చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక 6 monthsలోనే నెగిటివ్ వచ్చిందంటే మీ ప్రభుత్వమే. ఏ ప్రభుత్వానికి నెగిటివ్ రాలే ఒక 6 monthsలోనే. ప్రాబ్లం ఏంటి మీది? అయితే ఈరోజు చలగాని దయాకర్ అన్న మాకు పిలిచిండు. గ్రూప్ 2 విషయంలో రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోతానన్నారు. మేము సార్ దయాకర్ అన్న మాటలు విని వచ్చేసాము. ఆయన మాలోకి వచ్చేలోగా ఏదో హైడ్రామా వచ్చి అరెస్ట్ చేసి వెళ్ళిపోయిండు. మేము నిరుద్యోగులు అందరూ వచ్చేసాము. దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షపాతులు మేమే తెచ్చుకున్నాం కాబట్టి దయచేసి మీరు గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో వేయండి. పెంచకపోయినా డిసెంబర్లో వేయండి. మేము మనస్ఫూర్తిగా గ్రూప్ 1 రాసుకుంటాము. దయచేసి గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్ ఉన్నప్పుడు మీరు ఇది ఆగస్టులో పెట్టి అది నవంబర్లో పెట్టుకుంటే మీరు అమ్ముకుంటారని మాకు భయం వేస్తుంది. అవును, ఇక్కడ మీరు ప్లకార్డ్ పట్టుకున్నారు ఏంటి? ఇది నిరుద్యోగులు పక్షపాతి నిరుద్యోగుల పక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎందుకంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వము, మీ ప్రభుత్వం కాదు. మీకు కాంగ్రెస్ పార్టీకి అంత సీను లేదు. మేము తెచ్చుకున్నాం కాబట్టి నిరుద్యోగుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు 19లో కానీ అంతకుముందు 2019లో కానీ 2014లో కానీ మీకు పర్సంటేజ్ 25-29% వచ్చింది. ఈ 2023లో మీకు 39% వచ్చింది. ఆ 1% ఓట్లు కూడా మా నిరుద్యోగులని ఆ ఉస్మానియా సాక్షిగా, ఆ నిరుద్యోగుల సాక్షిగా, ఆ అమరుల సాక్షిగా చెప్తున్నారు. బరాబర్ మేము ఓట్లు వేసాం కాబట్టి గెలిచావు నువ్వు. మాకు బిస్వాల్ కమిటీ గురించి నమ్మించి మోసం చేశారు. మీరు బిస్వాల్ కమిటీ గురించి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో వేయండి. లేకపోతే పెంచకపోయినా దయదాల్చి పెంచకపోయినా కనీసం డిసెంబర్లో వేయండి. మేము గ్రూప్ 1 మనస్ఫూర్తిగా రాసుకుంటాము. ఒక్క నెలలో 6 పేపర్లు ఎలా రాస్తారు? ఒక్క నెలలో 6 పేపర్లు డిస్క్రిప్ట్ ఎలా రాస్తారు? ఎవరైనా పాజిబుల్ అవుతుందా? గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్ ఉన్నప్పుడు ఇది ఆగస్టులో పెట్టి నవంబర్లో పెట్టుకుంటే అది ఎట్టాగో అమ్ముకున్నట్టు అని మాకు డౌట్ ఉంది. దయచేసి మీరు అమ్ముకోకపోతే కనీసం నవంబర్లో వేయగలని కోరుతున్నాము.